విద్యార్థుల్లో మత్తు పదార్థాలు సేవించి చేసే నేరాలకు పడే శిక్షల గురించి అవగాహన కల్పించేందుకు షార్ట్ ఫిల్మ్ రూపొందించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో షార్ట్ ఫిలిమ్స్ కు సంబంధించిన ప్రచార పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. హోటల్ మౌర్యయిన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చూడటంతో పాటు ఒకవేళ చెడు అలవాట్లకు బానిసలై నేరాలు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అనే అంశంపై రూపొందించిన డెత్ పెనాల్టీ అనే షార్ట్ ఫిలిం ప్రచార పోస్టర్ను మంత్రి టీజీ భరత్ గుప్తా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో చెడు అలవాట్లకు లోనై నేరాలు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అన్న అంశంపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి షార్ట్ ఫిలిం రూపొందించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం సమాజంలో విద్యార్థులు మత్తు మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల ఎన్నో నేరాలు జరుగుతున్నాయని, దీనివల్ల బాధితులతో పాటు నేరం చేసిన విద్యార్థులకు భవిష్యత్తు కూడా నాశనం అవుతోందన్నారు. విద్యార్థులు అలాంటి పరిస్థితులకు గురికాకుండా ఉండేందుకు వీరు చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పుడు టీచర్లకు రెస్పెక్ట్ వస్తలేదు. దాని తప్పు ఎవరనేది ఒక పేరెంట్స్ టీచర్ని తిట్టినప్పుడు పిల్లోని ఆలోచన ఎట్లయితే టీచర్ అనేది చిన్న చూపు అయిపోతుంది. అది గుడ్ విల్గా వెళ్ళాలనేది మా సబ్జెక్టు. దానికి డ్రగ్స్ బానిసై ఆ పిల్లోడు జైలుకి వెళ్ళి ఒక డెత్ పెనాల్టీ అంటే మరణ శిక్ష పడుతుంది. ఈ నా ఉద్దేశం ఏంటంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ప్రతి స్కూల్లో ఇది మేము రిలీజ్ చేయబోతున్నాం సార్. నేను వచ్చేసి డ్యాన్స్ మాస్టర్ సార్. అదే మొత్తం ఈ 70,000 మందికి డ్యాన్స్ నేర్పించినాను. నా వర్క్ అయితే ఫుల్ సార్. మా జగన్ మేడం గారు ప్రొడ్యూసర్, మా అంతా యాక్టర్ సార్. కెమెరామ్యాన్ దుర్గా సార్. పెనాల్టీ అనే షార్ట్ మూవీ తీయడం జరిగింది. బేసిక్లీ పిల్లలు ఎట్లా ఉండాలా, హౌ టు గ్రో ఇన్ లైఫ్, చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా, సో ఇట్లా డ్రగ్స్, ఈ గంజాయిలు ఇట్లాంటివి అయితే ఏం పడుతుంది, డెత్ పెనాల్టీ అనేది వస్తుంది అనే ఉద్దేశంతో ఐ థింక్ స్మాల్ షార్ట్ మూవీ తీయడం జరిగింది. ఐ థింక్ ఇట్ ఈస్ అ మెసేజ్ టు ద సొసైటీ. అందరూ కూడా పిల్లలతో చూపిస్తే వాళ్ళకు ఒక అవగాహన అనేది వస్తుందనే ఉద్దేశంతో దే ఆర్ డూయింగ్ దిస్ అండ్ ఇట్స్ అ గ్రేట్ సబ్జెక్ట్ టు టేక్ ఇన్ అ షార్ట్ మూవీ టు అండర్స్టాండ్ ఫర్ ద చిల్డ్రన్ అన్నమాట. ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ.